తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 48 గంటల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్లు అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల్ని అప్రమత్తం చేశారు. అటు భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో భారీగా వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అత్యధికంగా 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ రిపోర్టు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా భారీ నుంచి అతి భారీ వర్ష సూచన కూడా ఆల్రెడీ ఐఎండీ చేసి ఉంది. సో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది అనేక జిల్లాలకు. సో అధికార యంత్రాంగం ఎట్లా అప్రమత్తమైంది? వాతావరణ శాఖ ఇంకా ఎటువంటి హెచ్చరికలు ఇష్యూ చేస్తోంది? రాజేష్, 2 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో కుండపోత వర్షపాతాలు పడతా ఉన్నాయి. ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. టీజీడీపీఎస్ ఇచ్చినటువంటి ఏదైతే డేటా కూడా చూస్తే మాత్రం దాదాపుగా 40 ప్రాంతాలలో అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. దాదాపుగా 350కి పైగా స్టేషన్స్ కి సంబంధించి కూడా చూస్తే మాత్రం భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాదాపుగా 100 స్టేషన్లకు పైగా చూస్తే మాత్రం అటు ఏదైతే అతి భారీ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఖమ్మం జిల్లాతో పాటుగా సూర్యాపేట జిల్లా, దాంతో పాటుగా మహబూబాబాద్, ఈ మూడింటికి సంబంధించి కూడా కొంత వర్ష బీభత్సం అనేది మనకు చాలా ఎక్కువగా కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి కాలనీలు కావచ్చు, చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకసారి మనము రాడర్ ఇమేజ్ ను కూడా చూద్దాము. రాడర్ ఇమేజ్ ను కూడా చూస్తే మాత్రం రానున్నటువంటి 3 గంటల పాటు కూడా పలు ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలకు సంబంధించి కూడా చూస్తా ఉన్నాం. ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల వర్షాలు పడతా ఉన్నాయి. దాంతో పాటుగా హైదరాబాద్ కి సంబంధించి కూడా మనం ఒకసారి చూడొచ్చు. హైదరాబాద్ కి సంబంధించి కూడా వర్షం పడతా ఉంది. ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కూడా నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాదాపుగా 30 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్లకు పైగా కూడా రాష్ట్రంలో వర్షపాతాలను ఏదైతే వర్షం పడిందంటే మనం అర్థం చేసుకోవచ్చు వాయుగుండ ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన ఏ విధంగా ఉందనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే దాదాపుగా కనీసం 2 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. అత్యంత భారీ వర్షాలు 40 సెంటీమీటర్లు 50 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతాలు నమోదయ్యాయంటే రాష్ట్రంలో వర్షాల తీవ్రత ఎలా ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లాలో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, సూర్యాపేటలో కూడా పలువురు గల్లంతైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఖమ్మం జిల్లాలో రైల్వే ట్రాక్స్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కారులో ప్రయాణిస్తున్నటువంటి తల్లి ఏదైతే తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా ఏదైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క 2 రోజులకు సంబంధించినటువంటి అలర్ట్ కూడా మనం చూడొచ్చు. పలు జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కావచ్చు, పలు జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ కావచ్చు. దాంతో పాటుగా ఏదైతే ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించి కూడా వారు ఎప్పటికప్పుడు వాతావరణ కేంద్ర అధికారులు ప్రజలకు చేరవేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మరోపక్క ఏదైతే నిన్న అర్ధరాత్రి 12:30 నుంచి 2:30 గంటల సమయంలో కళింగపట్నం వద్ద ఏదైతే విశాఖపట్నం మధ్య అటు ఈ యొక్క వాయుగుండం అనేది తీరం దాటినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఛత్తీస్గఢ్ మీదుగా ఈ యొక్క వాయుగుండం కదలబోతుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు కొంచెం బలహీనపడే అవకాశం ఉంది. అయినా కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెడ్ అలర్ట్ ని, ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం అటు ఖమ్మం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కొన్ని జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. రానున్న 24 గంటల పాటు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.